రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం వరంగల్ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. 34 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నట్లు చూస్తున్నాం వరంగల్లోని పలు ప్రాంతాల్లో. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. కానీ విని ఎరుగని రీతిలో వర్షం దంచుకొడుతుంది. కుండపోత వర్షంతో అక్కడ ట్రై సిటీస్ అన్ని కూడా మునిగినట్లుగా కూడా నీటి మునిగినట్లు కూడా మనం చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకునేందుకు ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వరంగల్లో మొదటి ఉదయం నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. వరద నీరు ఇళ్లలో కూడా చేరుతున్న దృశ్యాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రోడ్లు కాలనీలు ఏవి తేడా లేకుండా వరద ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీళ్లు చేరుతున్న క్రమంలో తమ ప్రాణాలని కాపాడుకునేందుకు మొదటి అంతస్తులోకి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే వరంగల్లోని సిటీలో అంతా కూడా వర్షపాతం నమోదవుతున్న క్రమంలో అంధకారం నెలకొందని చెప్పుకోవచ్చు. సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం అధికంగా నమోదవుతుంది. పర్వతగిరిలో రికార్డు స్థాయిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షపాతం అర్ధరాత్రి వరకు కూడా నాన్ స్టాప్ గా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా వర్షం అనేది వస్తే కనుక, ఇదే విధంగా నాన్ స్టాప్ గా వర్షం కురిస్తే కనుక ఇంకా అనేక ప్రాంతాలు కూడా నీటి మునిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మన దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి చూద్దాం. బాలసముద్రం ఎస్ఎస్ చౌరస్తా సెక్షన్ ఆఫీస్. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూస్తున్నాం. బాలసముద్రంలోని సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిన దృశ్యాలను చూస్తున్నాం. దీంతో చాలా వరకు కూడా అధికారులు ఆ నీటిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కార్యకలాపాలకి అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వర్షపాతం అధిక మోతాదులో నమోదవుతున్న కారణంగా నీరు అనేది కూడా ఆఫీసుల్లోకి, కార్యాలయాల్లోకి, సబ్ స్టేషన్ లో కూడా పూర్తిగా నీట మునిగేంత వరకు కూడా నీరు చేరుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బాలసముద్రంలో పరిస్థితి ఆ విధంగా ఉంది. సో నీళ్లు ఎంతవరకు వచ్చాయంటే ఆ కార్ని వాహనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా వరకు కూడా అన్ని ఆ నీళ్లలో మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మనుషులకి మోకాళ్ల లోతుల్లో కూడా నీరు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా నివసించొద్దు, ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇదే కాకుండా అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విజువల్స్ లో మనం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో
నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వరంగల్ మొత్తం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్ స్టేషన్స్ కానీ, సబ్ స్టేషన్స్ కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, ఇళ్లు కానీ తేడా లేకుండా వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. వర్షపాతం ఏ రేంజ్ లో నమోదవుతుందో ఈ వరదని, ఈ రోడ్ల మీద నిలుచున్న నీటిని చూస్తేనే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వాహనాలన్నీ కూడా నీటి మునిగాయి. ఇంకా ఇదే రీతిలో వర్షపాతం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా కోస్తున్నారు. సో ఇటువంటి క్రమంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లన్నీ కూడా జలమయమైన క్రమంలో ఎక్కడ డ్రైన్స్ ఉంటాయో, ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం, థర్డ్ బాక్స్ లో తమ ప్రాణాలని కాపాడుకునేందుకు నిచ్చెన సహాయంతో ఫస్ట్ ఫ్లోర్ కి వెళుతున్న దృశ్యాలు. మహిళలు ప్రధానంగా ఆ నిచ్చెన మీద నుంచి ఏ విధంగా అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక సాహసం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వరంగల్లో ప్రస్తుతానికి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఈ విధంగా కొనసాగుతుంది. అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి అర్ధరాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశం, వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏ విధంగా రక్షించే అవకాశం కనిపిస్తుంది, ఈ డీటెయిల్స్ అని అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, చూస్తున్నాం ప్రాణాలని కాపాడుకునేందుకు ఒక సాహసం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ కి నిచ్చెన సహాయంతో వెళ్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో బాగా చూస్తున్నాం. చెట్లు విరిగే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ కూడా నీట మునిగిన క్రమంలో కరెంటుకి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. వరంగల్ వ్యాప్తంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే వరంగల్, హన్మకొండ నగరాల్లో ఊహించిన రీతిలో వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ టౌన్ లోని వివిధ ప్రదేశాల లోపల 19 సెంటీమీటర్ల నుంచి మొదలుకుంటే 24 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షపాతము గత 50 సంవత్సరాల్లో ఎన్నలేని వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతం 5:30కు తెరిపించిన తర్వాత వర్షపాతం మళ్ళీ నమోదు కాదని భావించినా గానీ మళ్ళీ 6:38 నుంచి తిరిగి వర్షం ప్రారంభమైంది. దీంతో మరోసారి భారీ విధ్వంసం తప్పనటువంటి సూచనలు అయితే ఈ ట్రై సిటీ పరిధి లోపల కనిపిస్తున్నాయి. ప్రధానంగా హనుమకొండ నగరం అయితే పూర్తిగా జలదిగ్బంధం అయింది. ఎక్కడికక్కడ కాలనీలు, అటు అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ ఏది తేడా లేకుండా కంప్లీట్ గా చెరువులో మునిగిపోయినట్టుగా కూడా కంప్లీట్ గా జలమే ఎక్కడ చూసినా కూడా వాన నీరే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధి లోపల వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం కంప్లీట్ గా నీరే మునగడంతో అక్కడ భారీ వరద ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అటు వరంగల్ టు ఖమ్మం 563 హైవే పై రాకపోకలు నిలిపివేశారు. దాంతో పాటుగా సంతోష్ మాత టెంపుల్, అన్నపూర్ణ గార్డెన్, హంటర్ రోడ్ ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా ఒక వాగుల ప్రదేశం అంతా కూడా ఆ రహదారి అంతా కూడా వాగులు తలపిస్తుంది. సో ఆ వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ వరంగల్ టౌన్ లోపల దాదాపు 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో చిక్కుపోయిన వాళ్ళని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బొందివాగు, అదేవిధంగా టీ కన్వెన్షన్ సెంటర్, షాయపేట సెంటర్ వరకు ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద నీరు చేరింది. అది లోతట్టు ప్రాంతం కావడంతో మధ్యాహ్నం నుంచే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని కొంత ఎగువ ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే వరంగల్ బట్టల బజార్ ప్రాంతం అంతా నీట మునగడము, దానికి ఎగువ బొందివాగు ప్రాంతం లోపల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా తరలిస్తున్న పరిస్థితి. హనుమకొండ పరిస్థితి చూస్తే జూ పార్క్ వైపు, విష్ణుప్రియ గార్డెన్ ఏరియా, ఫారెస్ట్ ఆఫీస్ ఏరియా, వరంగల్ నిట్టు ప్రాంతము, హనుమకొండ బస్ స్టాండ్ ఏరియా, అమృత టాకీస్, ములుగు రోడ్డు, పోతన్ నగర్ రోడ్డు, అదేవిధంగా హనుమకొండ నడిబొడ్డు ఉన్నటువంటి గోకుల్ నగర్, రామ్ నగర్, క్రాంతి నగర్, శాంతి కాలనీ, అశోక్ కాలనీ, గాంధీనగర్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఒక నిండు కుండల చెరువుల తలపిస్తున్న పరిస్థితి. సో ఎక్కడి ప్రజలు అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. కింద గ్రౌండ్ ఫ్లోర్లు, అదేవిధంగా సెల్లార్లు అన్ని కూడా నీటితో నిండిపోవడంతో ఎగువ అంతస్తులకు ఒక్కొక్కరు కూడా క్యూ కట్టిన పరిస్థితి. సో కింద తినే పదార్థాలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అన్ని కంప్లీట్ గా వరద నీళ్ల లోపల నాని ముద్దైన పరిస్థితి. దాదాపుగా 6 గంటల వరకు అంచనా ఉన్నటువంటి అంచనా ప్రకారము హనుమకొండ వరంగల్ పరిధి లోపల దాదాపుగా 1200కు పైగా 4 వీలర్స్, అదే విధంగా దాదాపు 1000 సంఖ్యలో 2 వీలర్స్ కూడా వరద నీళ్ళ లోపల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అటు ఆస్తి నష్టం అయితే భారీగా ఉందనే చెప్పొచ్చు. ఇంకా వర్షం భారీగా రూపం సంతరించుకుంటున్న నేపథ్యం లోపల ఈ విధ్వంసం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పాత కాలనీలు ఉన్నాయి, ఎక్సైజ్ కాలనీ నుంచి పాత కాలనీ, అదేవిధంగా వడ్డేపల్లి ఏరియా, దాంతో పాటుగా సుబేదార్ ఏరియా, అదల జంక్షన్ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా కొన్ని పురాతన ఇండ్లు ఉండేవి. సో ఆ ప్రాంతాలంతా కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడంతో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు డిఆర్ఎఫ్ టీమ్స్ ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఏరియా నుంచి అటు వృద్ధులను,
చిన్నపిల్లల్ని అయితే రక్షిస్తూ ఎగువ ప్రాంతానికి అయితే తరలిన పరిస్థితి. మొత్తంగా అయితే ఇది ఒక రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతుంది. అంటే అత్యవసర పరిస్థితి ప్రస్తుతం ఈ ట్రై సిటీ పరిధిలో కనిపిస్తుంది. ఇక కాజీపేట పరిస్థితి చూస్తే ఆ కాజీపేట సోమిడి ఏరియా అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. ఆ నిట్టు ప్రాంతం నుంచి ఎస్బీఎస్ కాలనీ నుంచి కంప్లీట్ గా కాజీపేటకు వెళ్ళేటువంటి ఏరియా, సో డీజిల్ కాలనీ వరకు అంతా కూడా మొత్తంగా జలమయమైన పరిస్థితి. ఓవైపు బట్టుపల్లి రోడ్డు, అదేవిధంగా తరాలపల్లి రోడ్డు, కడుచుకొండ బ్రిడ్జ్, ఈ కాజీపేటకు సంబంధించిన ఏరియా అంతా కూడా కంప్లీట్ గా నీళ్ళన్నీ కూడా కాలనీ లోపల లోతట్టు ప్రాంతాల్లో ఆగిపోయి మొత్తం ఒక చెరువును తలపెచ్చిన పరిస్థితి. సో ప్రజలు ప్రాణ నష్టం జరిగి ఉంటుంది కానీ అంచనా వేయలేని పరిస్థితి. వేణు, మీరు చెప్తున్నట్లుగానే అనేకమైన కాలనీలు నీట మునిగాయి. వరంగల్ వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే, అంటే ఎవరైనా గర్భిణీలు ఉన్నా లేదంటే వృద్ధులు ఉన్నా, అటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? టోల్ ఫ్రీ నంబర్స్ ఏర్పాటు చేశారా? సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉదయం నుంచి ఉదయం రెడ్ అలర్ట్ వరంగల్ భావించినా కూడా అటు ఉదయం నుంచి ఎటువంటి వర్షం లేదు. 10 గంటల నుంచే మోస్తరు వర్షం నమోదవుతుండడంతో సో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే లేదని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉగ్రరూపం దాల్చి వర్షం తీవ్ర రూపం దాల్చడంతో వెంటనే జిల్లా పరిశీలించారు. వరంగల్ హన్మకొండ కలెక్టరేట్ లోపల టోల్ ఫ్రీ నెంబర్లు, అదేవిధంగా పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్లు చేశారు. అనూహ్యంగా వచ్చినటువంటి ఈ వర్షానికి దాదాపుగా ఒక్కొక్క చోట సరాసరి 15 నుంచి 28 సెంటీమీటర్లు నమోదు కావడంతో అధికారుల ముందస్తు చర్యలు ఏం చేసినా కూడా ఎవరిని కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతంపై తరలించేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆ స్థాయిలో వర్షం పడింది, ఆ స్థాయిలో బాధ్యత కానీ ఆ ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైనటువంటి ఆ సిబ్బంది ఈ తరలింపులో కూడా పరిస్థితి కాలేకపోయారు. మరోవైపు హనౌరస్తా నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతం అంటారు. అంబులెన్స్ లో ఆ లోతట్టు ప్రాంతం అయితే ఆ కంప్లీట్ గా లోతట్టు ప్రాంతం నుంచి కొంతమంది వృద్ధులను తరలించే ప్రయత్నం చేసిన అంబులెన్స్లు కూడా దారి లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రహదారులు అన్ని కూడా ఎక్కడికక్కడ వరద పోటు రావడంతో అధికారులు ఎక్కడెక్కడ రహదారులు అక్కడ చేస్తే ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ముందు భాగంగా ఎక్కడెక్కడ వాహనాలు నిలిపేశారు. దీంతో కంప్లీట్ ట్రాఫిక్ మైండ్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ చిక్కుపోయిన పరిస్థితి. దీంతో కొంత అత్యవసరటువంటి అంబులెన్స్ కానీ ఇతర వాహనాలు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి. ఈవెన్ పోలీస్ అధికారులు కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళలేక ఎక్కడికి చిక్కుపోయి ఒక రూట్ చేసుకున్నారు, ఎమర్జెన్సీ రూట్. సో దాని సహాయంతో కొంతమంది ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు ప్రధానంగా హనుమకు సంబంధించినటువంటి మన ఏకశ హాస్పిటల్ సంబంధించి సో ఈ వస్తాయి కాబట్టి ఏరియా లోపల ప్రత్యేక రూట్ చేసుకుని అట్లా గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇతర ఆరోగ్య సమస్యల వారు ఎమర్జెన్సీ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళకి తరలించేది ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తారు. కానీ ప్రస్తుతానికి కూడా ఇంకా ఎంతమంది అనేది కూడా కంట్రోల్ రూమ్ దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపుగా 195 కాల్స్ వరంగల్ కలెక్టరేట్, అదేవిధంగా 229 కాల్స్ హనుమకొండ కలెక్టరేట్, అంటే దాదాపుగా 500 ఎమర్జెన్సీ కాల్స్. ఇందులో అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇబ్బందితో ఉన్నవారు, అదేవిధంగా ప్రమాదం సో ఇవన్నీ చూసుకుంటే తెలుసుకోవాలి ఈ స్థాయిలో ఉన్నారంటే దాదాపు బాధితులు చాలా మంది ఉండొచ్చు. సో రేపటి వరకు కూడా అంచనా వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, ఈ రోజు రాత్రి కనుక ఇదే వర్షం కంటిన్యూ అయితే నగరం అంతా కూడా ప్రళయంలో చిక్కుపోయేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధానంగా రోడ్లన్నీ జలమయమైపోయినాయి. సో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎక్కడికక్కడ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో అధికారులు ఎవరూ కూడా బయటకు రావద్దని సూచనలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కావాలంటే టోల్ ఫ్రీ నంబర్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. విజువల్స్ లో చూస్తేనే వర్షపాత నమోదు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. సబ్ స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్ని కూడా నీటి మునిగాయి. సో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు, మీ ప్రాణాలని రిస్క్ లో పెట్టుకోవద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.